ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది ఈ రోజుల్లో యువత ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేస్తున్నటువంటి సమస్య డ్రగ్ అడిక్షను లేదా ఆల్కహాల్ అడిక్షను. ఇటువంటి వ్యసనాలు ఎటువంటి ప్లానటరీ కాంబినేషన్లో కలుగుతూ ఉంటాయి. ఈ వ్యసనాలకి కారణమైనటువంటి ప్లానెట్స్ ఏంటి, స్థానాలు ఏంటి, ఏ ప్లానెట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది, వీటిని గురించి డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఆ ప్లానటరీ రెమెడీ కనుక చేసినట్టయితే వీలైనంత వరకు మనసు మీద పనిచేస్తుంది కాబట్టి రెమెడీ అనేది వారి యొక్క యాటిట్యూడ్లో కొంత మార్పు వచ్చి ఆ వ్యసనాల బారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ప్లానెట్స్ ఎటువంటి ఎడిక్షన్స్కి కారణమవుతాయి అనేది కనుక మనం చూసినట్టయితే హారోస్కోప్లో, ముఖ్యంగా పిల్లల హారోస్కోప్లో కనుక ఉన్నట్టయితే టీనేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి ఏజ్లో ఉన్న హారోస్కోప్స్లో ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉంటే తగినంత జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే అస్ట్రాలజికల్గా కొంత రెమెడీస్ పాటించడం వల్ల చాలా మటుకు అడిక్షన్స్ నుంచి దూరంగా ఉండి వీరిని కాపాడుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ సందర్భంలో ఏ ప్లానెట్స్ అసలు ఎడిక్షన్స్కి ఇండికేషన్స్ ఇస్తాయి, కారణమవుతాయి అని కనుక చూసినట్టయితే ఇటువంటి ఎడిక్షన్స్కి ఎక్కువగా కారణమైనటువంటి గ్రహం రాహువు, శుక్రుడు, కేతువు, శని, కుజుడు. ఇటువంటి ప్లానెట్స్ ఎక్కువగా ఎడిక్షన్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్. శుక్రుడు సాధారణంగా మద్యపానానికి అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్కి కారణమైనటువంటి గ్రహము. అలాగే రాహువు స్మోకింగు, డ్రగ్ అడిక్షను, డ్రింకింగు, ఇటువంటి వాటన్నిటికీ కారణం రాహువు. కుజుడు కూడా చాలా మటుకు ఎక్కువగా అడిక్షన్స్కి లోనైపోయి దాంట్లోంచి బయటికి రాకపోవడానికి రాహువు, కుజుడు ఇద్దరు కూడా కారణమవుతూ ఉంటారు. అలాగే బుధుడు కూడా చాలా సందర్భాల్లో డ్రగ్ అడిక్షన్స్కి కారణమైన వాటిల్లో ఆ బుధుడు ఎఫెక్ట్ అవడం కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే బుధుడు రాహుతో క్లోజ్ కంజంక్షన్లో ఉండి, దుస్థానాల్లో ఉండి, 6, 8, 12 హౌసెస్లో ఉండి, ఆ హౌస్ లార్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి చంద్ర రాహు శుక్ర కలయిక కావచ్చు, చంద్ర రాహు కలయిక కావచ్చు, ఇటువంటి కలయికలో రాహు ఉన్నప్పుడు వారు ఎడిక్షన్స్కి లోనయ్యి దానికి బానిస అయిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే బుధుడు నర్వస్ సిస్టమ్ని, డెసిషన్ మేకింగ్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. అటువంటి బుధుడు ఎప్పుడైతే చంద్రుడు, శుక్రుడు ఇటువంటి ప్లానెట్స్తో నెగిటివ్గా ఉన్నటువంటి చంద్రుడు, శుక్రుడు వంటి ప్లానెట్స్తో క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు, అంటే చాలా దగ్గరగా ఉంటాడు. అటువంటి సందర్భాల్లో వారి చాలా సాఫ్ట్ నేచర్ ఉండి, చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులై ఉండి కూడా ఇటువంటి అడిక్షన్స్ ఒకసారి అలవాటయ్యి దాన్ని వదులుకోలేక దానికి బానిసలైపోవడం, ఆ విధంగా వారికి దానికి అడిక్ట్ అయిపోయి చదువుని, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం, ఇటువంటి కేసెస్ను కూడా చూడొచ్చు. కాబట్టి ఈ గ్రహాలు కనుక నెగిటివ్ పొజిషన్స్లో ఉంటే రెమిడియల్ మెషర్సే కాకుండా తగినంత మానిటరింగ్ చేస్తూ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అటువంటి ఎడిక్షన్ నుంచి దూరం తీసుకురావడం కూడా పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, హెల్ప్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హౌసెస్ విషయానికి వచ్చినట్టయితే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అనేది ఎడిక్షన్స్ కారణం. అలాగే ప్రధానమైనటువంటి హౌస్ 2nd హౌస్ అండ్ 3rd హౌస్. 2nd హౌస్ అనేది ఇంటేక్కి సంబంధించినటువంటి హౌస్, అంటే మనం తీసుకున్న ఆహారం కావచ్చు, లోపలికి తీసుకునేటువంటి ఆహారము ఏదైనా సరే దాన్ని సూచించేది 2nd హౌస్. ఈ 2nd హౌస్లో ఎప్పుడైతే రాహువు, శుక్రుడు, కుజుడు ఇటువంటి ప్లానెట్స్ ఉంటాయో వీరు ఎడిక్షన్స్కి గురవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 2nd హౌస్లో ఉన్న కుజుడు, రాహువు స్మోకింగ్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డ్రగ్ అడిక్షన్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డ్రగ్ అనగా ఫస్ట్ మనకి గుర్తు రావాల్సిన ప్లానెట్ రాహు. రాహు కనుక కుజ, శుక్ర, శని ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నట్టయితే వారికి ఈ డ్రగ్ అడిక్షన్స్కి ఎక్కువగా తీవ్రంగా దానికి లోను కావడానికి అవకాశం అనేది ఉంటుంది. 2nd హౌస్ అనేది చాలా క్రిటికల్ హౌస్. ఈ 2nd హౌస్లో రాహువు, అలాగే 2nd హౌస్లో ఉన్న రాహువుతో 6th లార్డ్ కావచ్చు, 8th లార్డ్ కావచ్చు, 12th లార్డ్ ఉన్నప్పుడు వీటికి ఇండికేషన్స్ ఉంటుంది అని మనం గమనించవచ్చు. ముఖ్యంగా 6th హౌస్ కనుక చూసినట్టయితే హెల్త్కి సంబంధించిన హౌస్ కాబట్టి వాళ్ళు తప్పకుండా దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడము. అలాగే 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సీక్రెట్ అఫైర్స్, అంటే
రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసే పనులు చూపించేది 8th హౌస్. ఇటువంటి 8th హౌస్ లార్డ్ కావచ్చు, 8th రాహు కావచ్చు ఉన్నప్పుడు వీరికి ఎడిక్షన్స్కి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే 8th హౌస్లో శుక్రుడు, రాహువు, కుజుడు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఎడిక్షన్స్ ఉంటుందని చెప్పడానికి లేదు. అయితే ఆ 8th లార్డ్ బాగా వీక్ అయిపోయి వేరే దుస్థానాధిపతులతో కలిసి 2nd హౌస్తో అలాగే 12th హౌస్తో సంబంధంలో ఉన్నప్పుడు వీరికి ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్లో లగ్నాలాడ్ ఇన్వాల్వ్ అయినా దీని యొక్క ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. శుక్రుడి విషయానికి వస్తే శుక్రుడు ఇప్పుడు కూడా లగ్జరీస్ని కోరుకుంటారు. వారు ఇప్పుడు కూడా చాలా విలాసవంతమైన జీవితం గడపాలి, లగ్జరీస్ అనుభవించాలి. అలాగే అబ్బాయిల విషయంలో ఎక్కువగా పాడు చేసేది శుక్రుడు. వీరికి ఎక్కువగా ఆ స్త్రీల పట్ల వ్యామోహము, దానివల్ల చదువు అలాగే డబ్బు అన్నీ కూడా వేస్ట్ చేసుకోవడము. తద్వారా అటువంటి శుక్ర మహాదశ కనుక నడుస్తున్నట్టయితే 20 సంవత్సరాలు కూడా జాతకుడు చాలా చాలా దుబారా జీవితాన్ని గడుపుతూ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఏ పర్పస్ లేకుండా టైం అంతా వేస్ట్ చేయడం కూడా మనం చూడొచ్చు. కాబట్టి శుక్రుడి దశ కనుక నడుస్తున్నట్టయితే ముఖ్యంగా కాలేజ్ టైంలో కెరియర్ బిల్డ్ చేసుకున్న టైంలో అఫ్లిక్ట్ అయిన శుక్రుడి దశ కనుక నడుస్తున్నట్టయితే చాలా కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసి తగినంత జాగ్రత్త తీసుకోవడము, పర్సనల్ అటెన్షన్ ఇవ్వడము, పేరెంట్స్ కౌన్సిలింగ్ వాటిని చేయడం ద్వారా కొంతవరకు వాటి నుంచి అటువంటి టెండెన్సీస్ నుంచి జాతకుని బయటికి తీసుకురావచ్చు. అదేవిధంగా రాహు విషయానికి వచ్చినట్టయితే రాహువు యొక్క నేచరు డ్రగ్స్, ఇటువంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్ రాహు. స్మోకింగ్, డ్రగ్స్ వీటి ద్వారా కూడా తీవ్రమైనటువంటి ఎడిక్షన్కి లోని అది లేకుండా ఉండలేని పరిస్థితులకు తీసుకొచ్చేటువంటి గ్రహం రాహు. అటువంటి రాహుతో చంద్రుడు కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారి యొక్క మానసిక స్థితి అనేది దానికి పూర్తిగా లోబడిపోయి ఎప్పుడు కూడా అటువంటి ఆ డ్రగ్స్తోనే జీవితాన్ని గడుపుతూ అందులోంచి బయటకు రాలేకపోవడం అనేది కూడా మనం చూడొచ్చు. చంద్ర, బుధ, రాహు ఈ కాంబినేషన్ అనేది ఎక్కువగా డ్రగ్ అడిక్షన్స్కి వెళ్ళి నర్వస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తారు ఈ జాతకులు. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది ఆ వ్యక్తికి బుద్ధిబలాన్ని, సైకలాజికల్ హెల్త్ని ఇచ్చేటువంటి ప్లానెట్. కాబట్టి బుధుడు ఏమాత్రం కూడా పాడవకుండా ఉండడము, ఇటువంటి ఎడిక్షన్స్ కాంబినేషన్లో బుధుడు కనుక ఉన్నట్టయితే అటువంటి బుధ మహాదశ నడుస్తున్నప్పుడు వీరు చాలా తీవ్రమైనటువంటి ఒక ఎడిక్షన్కి లోనైపోయి దానికి బానిసలైపోయి అందులోంచి బయటకు రాకుండా వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా శుక్ర రాహు కాంబినేషన్ అనేది కొంత దుస్థానాల్లో ఉన్నప్పుడు, 2nd హౌస్తో కలిసి దుస్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని కాస్త కేర్ఫుల్గా అనలైజ్ చేయడం అనేది చాలా చాలా హెల్ప్ చేసేటువంటి అంశము. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో లగ్జరీస్ని ఎంకరేజ్ చేస్తాడో వారికి ఎప్పుడు ధనాన్ని ఖర్చు పెట్టి సుఖాన్ని అనుభవించడము అనేది ఆ యాటిట్యూడ్ని ఇచ్చేటువంటి ప్లానెట్ శుక్రుడు. అందుకే చాలామంది సినిమా తారల విషయంలో వారు స్టేటస్ని, లైమ్ లైట్ని, పేరు ప్రఖ్యాతుల్ని కోరుకుంటూ ఉండడము, అవి కనుక దూరం అవుతున్నాయంటే దానికోసం ఏదైనా సరే చేసి మళ్ళీ తన స్టార్డమ్ నిలబెట్టుకోవాలనుకున్న ప్రయత్నం చేయడం, ఇటువంటి ఒక తీవ్రమైన కాంక్షను ఇస్తాడు శుక్రుడు. శుక్రుడు ఎప్పుడు భోగాలు ఇచ్చి ఆ వ్యక్తిని మోరల్గా ఏమాత్రం ఇంప్రూవ్ చేయకుండా, నైతికంగా ఏమాత్రం ఆ జాతకుడిని బాగుపరచకుండా కేవలం భోగాలు ఇస్తూ ఉండేటువంటి ప్లానెట్ శుక్రుడు. కాబట్టి శుక్రుడు స్ట్రాంగ్గా ఉండడం అనేది ఒక జాతకుడికి అది మైనస్ పాయింట్ తప్ప ప్లస్ పాయింట్ కాదు. కొన్ని సందర్భాల్లో శుక్రుడు జాతకుడికి లగ్జరీస్ ఇస్తూ కూడా మంచి హ్యాబిట్స్ని, మంచి నైతిక విలువల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా గురువు యొక్క బలము, లగ్న బలము అనేది ఉన్నప్పుడు మాత్రమే శుక్రుడి యొక్క దశలో జాతకుడు నైతిక విలువల్ని పాటిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వారు సుఖం కోసము, తమ శారీరక సుఖం కోసము, తమకు ఏదైతే ఇష్టమో దాన్ని సాధించడానికి ఏమాత్రం నైతిక విలువలను పాటించకుండా ఎలా అయినా సరే వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఎటువంటి అక్రమాలకైనా వెళ్ళి ఆ దారిలో అక్రమాలను చేసి అటువంటి కోరికలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ శుక్ర రాహు కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. ఈ శుక్ర రాహు అలాగే శుక్ర కుజ ఇది కూడా తీవ్రమైనటువంటి ప్యాషన్ని, ఏదైనా సరే తమకు ఏదైతే ఇష్టమో సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళడము, అగ్రెసివ్ నేచర్ ప్రదర్శించడం, ఎదుటి వారి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా శుక్ర కుజులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు ఎప్పుడూ కూడా కోణస్థానంలో
శుభగ్రహాలతో ఉండడం అనేది జాతకుడికి చాలా మటుకు హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలా కాకుండా శుక్రుడు మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి రాహు, కుజ, శని ఇటువంటి ప్లానెట్స్తో కలిసి దుస్థానాల్లో అటువంటి అధిపతులతో స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. శుక్రుడు తన మహాదశ కనుక నడుస్తున్నట్టయితే వారు ఏమాత్రం చదువు మీద శ్రద్ధ చూపించకపోవడము, వెమనైజర్గా ఉండడము, ఒక పర్వర్టెడ్ నేచర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శుక్ర రాహుల కలయిక, శుక్ర కుజ రాహుల కలయిక ఇవన్నీ కూడా పర్వర్షన్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్. అయితే అటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎంతవరకు ఈ డ్రగ్ అడిక్షన్స్కి అవకాశం ఉంటుంది అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. కేవలం కాంబినేషన్ ఉన్నంత మాత్రాన అటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, ఆ జాతకుడు అటువంటి జీవితాన్ని అనుభవిస్తాడని చెప్పడానికి కష్టము. దాన్ని తరువుగా స్టడీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జైమిని పద్ధతిలో షష్టారోఢము, అష్టమారోఢము ఈ హౌసెస్లో శుక్ర, రాహు, కుజ అలాగే శని ఈ ప్లానెట్స్ ఉన్నప్పుడు కూడా వీటికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు జ్ఞాతికారకత్వం తీసుకున్నా, అలాగే కుజుడు జ్ఞాతికారకత్వం తీసుకుని ఇటువంటి హౌసెస్లో ఉండి ఈ ప్లానెట్స్తో కలిసి ఉంటే తప్పకుండా వారు చాలా చాలా ఎడిక్షన్స్కి లోని జీవితాన్ని పాడు చేసుకునేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. ముఖ్యంగా అటువంటి గ్రహాల రాశుల దశలు కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ప్రధానంగా శుక్రుడు పాడైన, బుధుడు పాడైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మహాదశలు చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఉదాహరణకు బుధుడికి 17 సంవత్సరాలు అనుభవిస్తారు వాళ్ళు, అలాగే శుక్రుడు 20 years. కాబట్టి అటువంటి ప్లానెట్స్ ఒక మహాదశలు నడిచేటప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నట్టయితే చాలా మటుకు మానవ ప్రయత్నంగా వారిని పర్సనల్ కేర్ ఇచ్చి మానిటర్ చేస్తూ కనిపెట్టుకుని ఉండడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే ప్లాంటరీ రెమెడీస్ చేసుకోవడం వల్ల వీలైనంత వరకు అడిక్షన్ బారి నుంచి పడకుండా వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ శుక్ర మహాదశ, రాహు మహాదశ ఇటువంటి మహాదశలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని చాలా చాలా స్పాయిల్ చేసుకుని హెల్త్ని కూడా స్పాయిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే థర్డ్ హౌస్ అనేది తన ఆశయాలని సూచించేటువంటి హౌస్. అటువంటి థర్డ్ హౌస్ కూడా అఫెక్ట్ అయినట్టయితే 6th, 8th, 12th లార్డ్స్తో, శుక్రుడితో, రాహుతో అది వారికి చాలా ప్యాషన్గా మొదలై ఒక చిన్న హ్యాబిట్గా మొదలై ఒక ప్యాషన్గా మారడము, అది లేకపోతే ఉండలేనని, అది తనకి చాలా ఇష్టమైన ఒక వస్తువుగా దాన్ని భావించి దాన్ని ప్రేమించడం, అంటే ఒక డ్రగ్ కావచ్చు, స్మోకింగ్, డ్రింకింగ్ కావచ్చు, వీటికి చాలా చాలా అడిక్ట్ అయిపోయి దాన్ని ఎక్కువగా లైక్ చేయడం, ఇటువంటి టెండెన్సీస్ కూడా ఇస్తాడు. ఈ థర్డ్ లార్డ్ కావచ్చు, థర్డ్ హౌస్లో ఉన్నటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్. కాబట్టి 2nd house, 3rd house, 6th house, 8th house, 12th house ఇవన్నీ కూడా ఈ అడిక్షన్స్ బారిన పడేసి జాతకుని ఇబ్బందులకు గురి చేసేటువంటి హౌసెస్. అలాగే ప్లానెట్స్ విషయానికి వస్తే శని, శుక్ర, రాహు, కుజ, కేతు ఇవన్నీ కూడా జాతకుని చాలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్లానెట్స్. ముఖ్యంగా లిక్కర్స్ అంటే ఘాటైనటువంటి స్పిరిట్స్, అంటే ఈ ఆల్కహాల్లో అందులోనూ చాలా ఎక్కువ ఘాటులుగా ఉండి మొత్తినిచ్చేటువంటి ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సూచించేటువంటి ప్లానెట్ కేతువు. ఈ కేతువు కూడా ఇటువంటి ప్లానెటరీ కాంబినేషన్లో ఉన్నట్టయితే వారు ఎక్కువగా డ్రింకింగ్కి అలవాటైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, మెంటల్ స్టెబిలిటీ కోల్పోవడము ఇవన్నీ కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఈ డ్రగ్ అనేది కల్చర్ చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి పిల్లల హారోస్కోప్లో కనుక ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే తప్పకుండా వారి పట్ల కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ పేరెంట్స్ యొక్క మానిటరింగ్ ఎప్పుడు ఉండేలా చూసుకుని కౌన్సిలింగ్ ఇస్తూ అటువంటి వారికి దూరంగా ఉండేటట్టుగా అవసరమైతే కొంత ప్లాంటరీ రెమెడీస్ కూడా చేసుకుంటూ, ఎందుకంటే ప్లాంటరీ రెమెడీస్ కూడా వారి యొక్క మైండ్ మీద పనిచేస్తాయి కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. కాబట్టి అటువంటివి చేస్తూ వీలైనంత వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది ఇటువంటి కాంబినేషన్స్ కనుక మనం స్టడీ చేసినట్టయితే. ఈ హౌసెస్ ఎప్పుడూ కూడా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇవ్వడంలో ప్రధానంగా మనం స్టడీ చేయాల్సినటువంటి హౌసెస్, ముఖ్యంగా ఎడిక్షన్స్ విషయంలో 2nd house, 3rd house, 6th house, 8th house, 12th house. అలాగే 4th house విషయానికి వచ్చినట్టయితే 4th house ఎప్పుడైతే పాడవుతుందో తల్లి నుంచి ప్రేమని పొందలేకపోవడము, ఆ విధంగా కొంత సైకలాజికల్ డిస్టర్బెన్స్కి లోనయ్యి మిగతా ప్లానెట్స్ కూడా 4th హౌస్లో 4th లార్డ్తో ఉన్నట్టయితే ఇటువంటి అడిక్షన్స్ బారిన పడడము, ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతూ అడిక్షన్స్కి లోన్ అవ్వడము ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఇండికేషన్స్ ఉన్నట్టయితే వీలైనంత వరకు జాగ్రత్త తీసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టయితే తీవ్రమైన సమస్యలు రాకుండా ఈ హారోస్కోప్ కాంబినేషన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి ఇటువంటి ఎడిక్షన్స్ బారిన పడకుండా ఒక జాతకుని రక్షించుకోవడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.